మహిళలకు ఇచ్చిన హామీల సాధన కోసం పోస్ట్ కార్డు ఉద్యమాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తల నుంచి సేకరించిన 10,000 పోస్ట్ కార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె పంపించారు. 10,000 పోస్ట్ కార్డులను సేకరించి పంపిస్తున్నామని కవిత తెలిపారు. హామీల అమలుపై మార్చి 8న ప్రకటన చేయకపోతే 10,000 మంది మహిళలు 10,000 గ్రామాల్లోకి వెళ్తామని కవిత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహిళల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదన్నారు. ఆడబిడ్డల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదన్న కల్వకుంట్ల కవిత సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడక ముందే మహిళా బిల్లు కోసం తెలంగాణ జాగృతి ఢిల్లీలో ధర్నా చేసిందని గుర్తు చేశారు. మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదన్న కవిత మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. కోటి మంది మహిళలను మేము కోటీశ్వర్లను చేస్తామని వారు ఏదైతే ప్రకటించిండ్రో వారు చేసినటువంటి ఆ ప్రకటనకు, వారు ప్రారంభించినటువంటి పెట్రోల్ బంక్ మోడల్కు ఎక్కడా కూడా పొంతన పోలిక అన్నది లేదు. అదే విధంగా నిన్న సీతక్క గారు ఇంకొక 4 కార్యక్రమాలు కూడా ప్రకటించడం జరిగింది. ఆ కార్యక్రమాలు ఏవి చూసుకున్నా కూడా 10 మంది మహిళలకు తప్పితే ఎక్కువ మంది మహిళలకు ఎక్కడ కూడా బెనిఫిట్ అయ్యేటట్టు కనపడతలేదు. అందుకనే మేము ఇవాళ తెలంగాణ జాగృతి నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్న డిమాండ్ ఏంటంటే, మీరు 1,000,000 మంది మహిళలను కోటీశ్వర్లు చేయడానికి నెలకు ఏదైతే 2,500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రో ముందుగా మీరు అది రిలీజ్ చేయండి. ఆ కార్యక్రమం మీద ఇంతవరకు ప్రభుత్వం రివ్యూ చేయకపోవడం ఏంటని మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. వేలాది లక్షలాదిగా మహిళలందరికీ కూడా బెనిఫిట్ కావాలంటే ముందు మీరు 2,500 కార్యక్రమాన్ని ఇమీడియట్గా ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వచ్చే 8వ తారీఖు, మార్చి 8వ తారీఖు నాడు ప్రతి మహిళకు కూడా 18 ఏళ్ళు దాటినటువంటి మహిళకు ప్రతి ఒక్కరికి కూడా 2,500 ఇస్తామని మీరు ఏదైతే వాగ్దానం చేశారో అది ఇవ్వాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొదలు సంవత్సరంన్నర వడ్డీ లేని రుణాల బకాయిలు ఏవైతే ఉంటాయో అది మా ప్రభుత్వం ఇచ్చి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా రుణాలు ఇవ్వడం మేము ప్రారంభించినాం. కానీ కేసీఆర్ గారు మొన్నటి మేనిఫెస్టోలో కూడా చాలా క్లియర్గా చెప్పారు, 5 లక్షల వరకు మేము వడ్డీ లేని రుణాలు ఇస్తాం, మిగతా రుణం వడ్డీతో కూడుకొని ఉంటుందని చాలా క్లారిటీగా మేము చెప్పినాం. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము అబద్ధం చెప్పి పరిపాలన చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు, మీరు 20 లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు కూడా మీరు 15 నెలలైంది వచ్చి 20 లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణాలు మీరు ఎక్కడ